రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ అన్నారు. ఈ మేరకు బూగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కమ్యూనిటీ వైద్యులు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19 నిర్వహించే పాదయాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జీవో నెంబర్ 1273 ప్రకారం రాష్ట్రంలోని ఆర్ఎంపీ పీఎంపీలకు కమ్యూనిటీ పార్లమెంట్ కోర్సు దాదాపు 1000 గంటల శిక్షణను ప్రభుత్వ వైద్యుల చేత ఆర్ఎంపీ వైద్యులకు ఈ శిక్షణ ఇస్తారని వారు తెలిపారు. అనంతరం ఎగ్జామినేషన్ పెట్టి సర్టిఫికేట్ ఇవ్వడం లేదని వెంటనే ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీల మీద రైడింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించే రైట్స్ వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులను నకిలీ ఆర్ఎంపీలని పేరట అవమానపరుస్తూ వాళ్ళపై దాడులు చేస్తూ వాళ్ళపై 420 కేసులు 3454 అనే యాక్ట్ మీద కేసులు పెట్టుడు వాళ్ళను భయప్రాంతులు చేపిస్తున్న నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులను అందరం కలిసి చలో హైదరాబాద్ అనే పేరుతో పాదయాత్ర 19వ తారీఖు జూన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా ఆర్ఎంపీ పిఎంపీలపై జరుగుతున్న టీఎస్ఎంసీ దాడుల నేపథ్యంతో నకిలీ ఆర్ఎంపీలు అనే అవమానించిన నేపథ్యంలో జరుగుతున్న ఈ పాదయాత్రకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలు అందరూ అధిక సంఖ్యలో ప్రతి ఒక్క ఆర్ఎంపీ పిఎంపీ